హాయ్ ఫ్రెండ్స్, వృద్ధాప్యం అనేది ప్రతి జీవికి తప్పనిసరి ప్రక్రియ. వయసు పెరిగే కొద్దీ శరీర సామర్థ్యం తగ్గడం సహజం. కానీ ఒక సీతాకోకచిలుక మాత్రం ఈ నియమాన్నే సవాల్ చేసినట్టుగా కనిపిస్తోంది. దాదాపు వృద్ధాప్య లక్షణాలు లేకుండానే ఎక్కువ కాలం జీవించే ఈ సీతాకోకచిలుకపై జరిగిన తాజా అధ్యయనం శాస్త్రవేత్తల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఇందులో ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. డాక్టర్ జెసికా పోలీ నేతృత్వంలోని ఈ బృందం చేసినటువంటి ఈ పరిశోధన నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇక మధ్య దక్షిణ అమెరికా వర్షారణ్యంలో కనిపించే హెలికోనియస్ జాతి సీతాకోకచిలుకలు జీవకాలాన్ని పరిశోధకులు విశ్లేషించారు. సాధారణంగా చాలా సీతాకోకచిలుకలు పెద్దవైన తర్వాత కొన్ని వారాలు మాత్రమే జీవిస్తాయి. కానీ హెలికోనియస్ జాతికి చెందినటువంటి కొన్ని సీతాకోకచిలుకలు మాత్రం తమ సమీప బంధువుల కంటే సగటున 3 రెట్లు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టుగా అధ్యయనంలో తేలింది. ఒక హెలికోనియస్ హెవిటోన్సీ అనే జాతి సీతాకోకచిలుక గరిష్టంగా 348 రోజులు జీవించగా దానికి దగ్గర బంధువైనటువంటి డయోన్ జూనో కేవలం 14 రోజులు మాత్రమే జీవించింది. ఇక పరిశోధకులను మరింత ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే హెలికోనియస్ హకేలి అనే జాతిలో వయస్సు పెరిగినప్పటికీ శారీరక పనితీరు తగ్గిన ఆనవాళ్లు కనిపించలేదు. వృద్ధ సీతాకోకచిలుకలు కూడా యువ సీతాకోకచిలుకల మాదిరిగానే పనితీరును చూపించాయి. అయితే తక్కువ ఆయుష్షు ఉన్నటువంటి ఇతర జాతుల్లో వయసుతో పాటుగా శక్తి తగ్గించడం స్పష్టంగా కనిపించింది. ఈ తేడాకు ప్రధాన కారణం వాటి ఆహారపు అలవాట్లు కావచ్చంటూ కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక చాలా సీతాకోకచిలుకలు పూలలోని తేనెను మాత్రమే తీసుకుంటూ ఉంటాయి. కానీ హెలికోనియస్ జాతి సీతాకోకచిలుకలు పుప్పడి కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఇక ఈ ప్రత్యేక లక్షణం వాటికి అదనపు పోషకాలు అందించి ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడంతో సహాయపడవచ్చంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. అయితే పుప్పడిని ఆహారం నుండి తొలగించినప్పటికీ హెలికోనియస్ సీతాకోకచిలుకలు ఇతర జాతుల కంటే ఎక్కువ కాలం జీవించాయి. దీంతో కేవలం ఆహారం మాత్రమే కాకుండా లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో వాటిని వృద్ధి చెందినటువంటి జన్యుపరమైనటువంటి ప్రత్యేకతలు కూడా వీటి దీర్ఘాయుష్కు సంబంధించి కారణమై ఉండొచ్చంటూ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక ఈ అధ్యయనం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేసే జీవశాస్త్ర రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉందంటూ కూడా పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలం జీవించే హెలికోనియస్ సీతాకోకచిలుకలను తక్కువ కాలం జీవించే వాటి బంధు జాతులతో పోల్చడం ద్వారా వృద్ధాప్యాన్ని ప్రభావితం చేసే జన్యు జీవరసాయన ప్రక్రియలకు గుర్తించి అవకాశం ఉందంటూ కూడా వారు పేర్కొంటున్నారు. చూసారుగా, మనుషులు ఎప్పటి నుండో దీర్ఘాయుష్యు రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న సీతాకోకచిలుక ఆ రహస్యానికి కొత్త తలుపులు తెరిచే అవకాశం కల్పిస్తోంది. ఇక ఈ అధ్యయనం ప్రకారం చూస్తే కనుక కొన్ని హెలికోనియస్ సీతాకోకచిలుకలు కేవలం ఎక్కువ కాలం జీవించడమే కాదు, వృద్ధాప్యాన్ని కూడా నెమ్మదింపజేస్తూ ఉంటాయంటూ కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ జీవులపై మరిన్ని పరిశోధనలు జరిపితే కనుక మనుషుల ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్కు సంబంధించినటువంటి కొత్త విషయాలను కూడా వెలుగులోకి తీసుకురావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.